మాల జై జై మాల. మొట్టమొదటిసారిగా మీ అందరూ కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతోని మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారములు చెప్పాలి. మీ అందరినీ కూడా అభినందనలు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు. అందరూ నన్ను అడిగినారు, సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు, పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్నా అంటున్నారు, నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను. మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏదైతే మనము 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరు జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పినాను, మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది. మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినానో మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరూ తెలుసు 3000 సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి, చెందిన వాళ్ళందరికీ కూడా ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులలో అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో దళితులకు ఫ్రీడమ్ రావాలి, దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ 341లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలనే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు ఇప్పుడే చాలా మంది చెప్పినారు, చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్గా వారి తండ్రి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు, వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు? ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జిమెంట్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిందో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు. ఒక స్పందన, మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు, మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు, మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చర్, ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో
దాంట్లో ఈరోజు మనం అందరి ముందు చూపించుకున్నాము. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అన్నమాట. అందరు పొలిటికల్ పార్టీస్కి, అందరి నాయకులకు, మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో, ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. మీరు బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు ఎట్లా మాలలు దోచుకుంటారు? నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఇంకా అదే కాక ఇప్పుడే చాలామంది చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు. మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు 2 లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్లో చదవడం జరిగింది. అక్కడ కూడా చాలామంది మాల మాదిగలు ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్లో మీరు మాలనా మాదిగా అడగలేదు. అందుకే బీద ప్రజలు, మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు. 75,000 మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు, 40,000 మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగా అని చెప్పి అడగలేదు. కేవలం మన దళితులకు మనము న్యాయం చేయాలి, వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి, వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు. వారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలామంది మాల మాదిగలు పనిచేస్తున్నారు. మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఏదైతే దుష్ప్రచారము ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నాము, మనం నిధులు తీసుకున్నామని, మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు. మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కులస్తులందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మీరందరూ చూస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి, ఒక దళితులకు కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్లో ఉంటుంది. ఎందుకు? వారు ప్రజల కోసం న్యాయం చేశారు. వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీద ప్రజలకు, మీరు కాన్స్టిట్యూషన్లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు, మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు. ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీర్చడానికి బాబాసాహెబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగానే మాల కులస్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారా లేదా? మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాపాడిండా లేదా? వారిపైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలయ్యా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చేతావని అన్నమాట. మాల కులస్తులు ఇప్పుడు ఇంకా ఊరుకోరు. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏదైతే మాల కులస్తుల పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా ఊరుకోరు. ఎందుకంటే అందరు మాలలు కూడా ఇది అనుకున్నారు. ఇది ఒక సమయం వచ్చేసింది. మనం అందరం కూడా కలిసి మనము ఒక ఐక్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మాలలందరూ కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది. నేను అన్ని పొలిటికల్ పార్టీస్లో చూశాను. మాలలకు చాలా చిన్న చూపు ఉన్నది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పక్కకు పెడితే ఏం కాదని చెప్పి అనుకున్నారు. కానీ మీరందరూ కూడా ఒక్క పిలుపులో ఇంతమంది రావడము, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్కి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానము. అరే మేము కూడా ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కులాల సంఖ్యలో మాల కులము సెకండ్ హైయెస్ట్ సంఖ్య అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు.
మే అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. ఈ ఆత్మ గౌరవం ఏదైతే మాలలకు తగ్గాలో అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు. మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నప్పుడు అందరూ కూడా గమనించి మన మాలలకు ఏదైతే గుర్తింపు రావాలో అది డెఫినెట్లీ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. చాలామంది నా మీద విమర్శలు చేస్తున్నారు. సార్ మంత్రి పదవి కోసం చేస్తున్నారు. అందరూ మర్చిపోయినారు. తెలంగాణ ఉద్యమంలో నేను పార్లమెంట్లో అప్పుడు ఎంపీస్తో కలిసి పోరాడినప్పుడు నా మీద ఈడీ రేడ్ కావడం జరిగింది. కానీ నేను వెనుకకు పోలేదు. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. నా పైన ఈడీ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా అయినాయి. కానీ వెనుకకు పోలేదు. తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడడం జరిగింది. తర్వాత నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా చాలా పదవులు నాకు ఆఫర్ రావడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పదవుల పైన ఆశ ఎప్పుడు కూడా చూపలేదు. నా బలం నాకున్నది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాను. కాకా వెంకటస్వామి గారి లెగసీ ఉంది. మా బలంతోనే అందరు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. నేను మీ అందరికీ కూడా విశ్వాసం ఇస్తున్నాను. మీ అందరూ మన మాలల హక్కులు కాపాడుకోవాలి. మన మాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మనం అందరం కలిసి పోరాడదామా లేదా మన హక్కుల కోసము? ఏమయ్యా ఎక్కువ దమ్ము లేదు? అందరు పోయే మూడ్లో ఉన్నారా? ఏమి హక్కుల కోసం కొట్లాడదామా లేదా? ఇంకా గట్టిగా చెప్పండి, కొట్లాడదామా లేదా? ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారನ್ನು ఊరుకుందామా? మనము ఊరుకుందామా? ఇంకా ఎవరు చెప్తలేరేమయ్యా? ఊరుకుందామా? మనమందరం కూడా ఒక్క తాటిపైన ఉండాలి. నేను అన్ని చాలాసార్లు సంఘాలు చాలా ఉన్నాయి, మాలా సంఘాలు చాలా ఉన్నాయి, చాలా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి. అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మనమందరం కలిసి ఉన్నప్పుడే మనము బలంగా కొట్లాడవచ్చు. లేకుంటే అందరూ విభజించి మన కులాన్ని మన వీక్ చేసి మనకు వారు గుర్తింపు రాకుండా చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణతోని అందరూ కూడా క్రమశిక్షణతోని మీరు ఈ కార్యక్రమంలో జోష్తోని ఏదైతే జోష్ మీ దాంట్లో ఉందో, ఇక్కడ రాజేందర్ పాల్ గౌతమ్ గారు చెప్తున్నారు, సాబ్ ఇత్తా దేర్ సే ఇన్ లోగ్ బయటే హే, క్యూ ఇత్తా దేర్ సే బయటే అని చెప్పి వారు అడుగుతున్నారు. ఎందుకంటే నార్త్లో ఇంతసేపు మీటింగ్లు కావు, కానీ వారు నాగర్ కర్నూలు మీటింగ్లో కూడా చూశారు. అప్పుడు 4 గంటల నుంచి 9 గంటల వరకు మన మీటింగ్ జరిగింది. ఇతర మీటింగ్లు కూడా ఎప్పుడు 4 నుంచి 5 గంటల వరకు అయ్యేటప్పుడు మాలలందరూ కూడా క్రమశిక్షణతోని విని ఏదేదే సమస్యలు ఉన్నాయో వారు చర్చించుకొని పోయేవారు. ఈరోజు కూడా చాలా దూరం నుంచి, ఖమ్మం నుంచి, భద్రాచలం నుంచి, ఆదిలాబాద్ నుంచి ఎక్కడైతే 5-6 గంటల ప్రయాణం ఉన్నదో వాళ్ళందరూ కూడా రావడము. ఇంకా ఇప్పుడే చెప్తున్నారు మా సోదరులందరూ కూడా ఏటు నాగరం, కాటారం అంత దూరం నుంచి వారు సొంత వాహనాలలో రావడము, ఇంతసేపు కూర్చోవడము. ఇప్పుడే చెప్పినారు నాగరాజ్ గారు, ఏదైతే సంఖ్య ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఉందో అంతకన్నా ఎక్కువ సంఖ్య బయట రోడ్లపైన ఉందని చెప్పి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంకు అందరూ కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, జై భీములు చెప్తూ, మీరందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ, మేమందరం కూడా మీ ప్రజాప్రతినిధులు, సంఘాలు, ఉద్యోగస్తులు మేమందరం కూడా మీతో ఉన్నాము, మీ హక్కుల గురించి కొట్లాడతామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ జై జై మాలా. ఒక్కసారి గట్టిగా జై భీమ్ జై మాలా చెప్దాం. దద్దరిల్లు పోవాలి హైదరాబాద్.
చేద్దామా అందరము? రెడీ ఉన్నారా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై జై మాలా, జై మాలా. జై జై మాలా. మొట్టమొదటిసారిగా మీ అందరు కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ మాలల మా టీం ఏదైతే ఉందో నాగరాజ్ గారు, ఎమ్మెల్యేలు, సర్వయ్య గారు, చిన్నయ్య గారు, రామచంద్ర గారు, అందరూ ఎవరి పేర్లు తీసుకోకుంటే మన రాజు ఉస్తాద్ గారు, వెంకటేశ్వర్లు గారు, మన ఈ స్టేజ్ వచ్చిందంటే మన ఈ వెంకటేశ్వర్లు గారు వలన. అంతేగాక మన టీం ఏదైతే పనిచేస్తున్నారో నిజంగానే అందరూ కూడా కోఆపరేట్ చేసి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. ప్రత్యేకంగా మీ అందరు డిస్ట్రిక్ట్స్ నుంచి రాజశేఖర్ గారు, కిషన్ గారు, సుధాకర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ప్రదీప్ గారు తీర్మానం చదువుతారు. అందరికీ జై భీమ్. ఈ యొక్క ఇంత పెద్ద మహాసభను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద కార్యక్రమంలో మనం తీసుకున్నటువంటి తీర్మానాలను ప్రవేశపెడతా ఉన్నాం. వాటన్నింటినీ కూడా చప్పట్లతో ఆమోదించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, ఈ రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కలిగినటువంటి ఎస్సీ కులాల వారికి గిరిజనుల వలె తమ భూమిపై మాలలకు కూడా పట్టా హక్కులు కల్పించాలని చెప్పేసి సభ తీర్మానం చేస్తా ఉన్నది. అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నందున ప్రైవేటు రంగంలో